నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. తెలంగాణ రాష్ట్రంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి గులాబీ పార్టీ గత ఎన్నికల్లో ఏ రకమైనటువంటి ఫలితాలను చూడాల్సి వచ్చిందో మనం గమనించాం. ఇటువంటి తరుణంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి పరిణామాలు చాలా కీలకంగా మారాయి. దానిలో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటికి రావడం, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అవినీతి ఆరోపణలకు సంబంధించి అనేక అంశాలు బయటికి రావడం, కాళేశ్వరం ప్రాజెక్ట్, అలాగే ఆయా రకాల ముఖ్యమైనటువంటి ప్రభుత్వ స్కీమ్స్లో బయటపడినటువంటి స్కామ్స్ కోట్లాది రూపాయలు దండుకుంది బీఆర్ఎస్. అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చాలామంది అరెస్టులు అయ్యారు, ఇంకా విచారణ ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా భూ వివాదాలు, భూ కబ్జాలు, మాజీ మంత్రి మల్లారెడ్డి, అలాగే అనేక మంది, ఆయన ఒక ఉదాహరణగా చెప్పాను మాత్రమే. ఇలా ఒక్కసారిగా కేసీఆర్పై ముప్పేట దాడి అనొచ్చు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అనేక రకాలుగా అవినీతి జరిగింది అని, ఇలా ఒక్కటి కాదు అనేక అంశాలు. ప్రభుత్వ పథకాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారు లాభం పొందారు అనేది మనం చూసాం, విన్నాం. ఇటువంటి తరుణంలో కవిత జైలుకి వెళ్ళటం, 150 రోజులకు పైగా తీహార్ జైల్లో ఉన్నారు మేడం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ, సిబిఐ నమోదు చేసినటువంటి కేసుల్లో అరెస్ట్ అయ్యారు, ఏదో రకంగా బయటకు వచ్చారు. ఇప్పుడు కేటీఆర్ వంతైంది. త్వరలోనే కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు అని ప్రచారం ఊపందుకుంది. 2024 ఎలాగూ కలిసి రాలేదు బీఆర్ఎస్కు, 2025 కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కోక తప్పదు అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చూడాలి. ఇప్పుడు కేటీఆర్పై నమోదైనటువంటి కేసులు కానీ, విచారణకు రావాలని అందుతున్నటువంటి సమన్లు, నోటీసులు కానీ రాజకీయంగా చాలా ఆసక్తి కలిగించేటువంటి అంశాలుగా మనం చూడాలి. ఇప్పుడు ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల నుంచి సమన్లు అందుకున్నారు కేటీఆర్. జనవరి 7వ తేదీన విచారణకు రావాలి. ముఖ్యంగా ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి 55 కోట్ల రూపాయలను ఎవరి అనుమతి లేకుండా మళ్లించారు హెచ్ఎండిఏ నుంచి. చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మారింది. అంటే అధికారం ఉంది కదా అని, అందులోనూ ఒక ముఖ్యమంత్రి కుమారుడిగా కేటీఆర్ రెచ్చిపోయారు, ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కోకైతే తప్పదు అనేది రాజకీయ వర్గాల్లో చర్చ. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వ్యవహరించారు, ప్రవర్తించారు అనేది బలమైనటువంటి ముద్ర పడిపోయింది. ఈ కేసు నుంచి అయితే కేటీఆర్ తప్పించుకోలేరు అనేది కూడా బలంగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఇందులో కీలకమైనటువంటి వ్యక్తులుగా 3 ఉన్నారు. కేటీఆర్, అలాగే సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, అప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నారు. అలాగే బిఎల్ఎన్ రెడ్డి, ఈయన కూడా విచారణకు వెళ్ళాలి. జనవరి 2వ తేదీన బిఎల్ఎన్ రెడ్డి, 3వ తేదీన అరవింద్ కుమార్, జనవరి 7వ తేదీన కేటీఆర్. అంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ రాష్ట్రంలో ఏర్పడుతుంది, కల్వకుంట్ల కుటుంబంలో మరొకరు అరెస్ట్ కాబోతున్నారు త్వరలోనే అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ఒక అంశంగా, హాట్ టాపిక్గా నడుస్తుంది తెలంగాణ రాజకీయ వర్గాలు. మేము తప్పు చేయలేదు, మాకేం తెలియదని చెప్తున్నప్పటికీ అక్కడ మరి కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కేసులు కానీ, ఈడీ విచారణ కానీ, వారి యొక్క ఎలా ఉంటుందనేది ప్రాసెస్ మనకు తెలుసు. ఎంతోమంది ఇప్పటికీ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. కవిత కూడా ఈడీ, సిబిఐ కేసుల్లోనే అడ్డంగా బుక్ అయిపోయినటువంటి పరిస్థితి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి. మరి ఇటువంటి తరుణంలో కేటీఆర్ ఈ కేసు నుంచి బయటపడతారా, బయటపడగలరా, బయటపడలేరా అనే చర్చ కూడా బాగా జరుగుతుంది. కవిత బెయిల్ మీద బయటికి రావడానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. సుప్రీంకోర్టులో ఎంతోమంది అడ్వకేట్లు వచ్చి వాదించారు, కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయ్యారు వారు. అలాగే ఇంకా సీనియర్ వారికి గంటకే
15-20 కోట్లు చెల్లించి మరీ వాదించినటువంటి పరిస్థితి. అంటే ఈడీ కేసుల్లో అటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. న్యాయ నిపుణులు కూడా అదే చెబుతుంటారు. ముఖ్యంగా ఈడీ కానీ సిబిఐ కానీ ఈ 2 కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి వీటిలో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదురవుతాయి. అంత తొందరగా జైలుకి వెళ్తే బయటికి వచ్చే పరిస్థితి కూడా కనిపించదు అని. లేదంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ కుమార్తె కవిత 150 రోజులకు పైగా జైల్లో ఉండటం ఏంటి? ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలరు. కేంద్రంతో కుమ్మక్కైతే నిమిషాల మీద బయటికి రావచ్చు అనేది కూడా అప్పుడు బాగా జరిగింది ప్రచారం. కానీ ఎక్కడా కూడా ఆ పరిస్థితి కనిపించలా. దాదాపు 150 రోజులు అంటే ఏ రకమైనటువంటి పరిణామాలు, వారు సేకరించినటువంటి ఆధారాలు కానీ విచారించినటువంటి సాక్షులు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ప్రకారమే ఈ కేసు వెళ్తుంది. అండర్ గ్రౌండ్ వర్క్ అనేది చాలా జరుగుతుంది. ఇప్పుడు దాదాపు ఇదంతా అయిపోయింది. ఈ కేసులో ఒక మంత్రిగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, ఎందుకు ఇలా వ్యవహరించారు, ఈ డబ్బు ఎవరిదని మీరు మళ్లించారు అనే ప్రశ్నలు కూడా ఇప్పటికే ఎదురైనాయి. అని మరి జనవరి 7వ తేదీన ఎటువంటి పరిస్థితి ఉంటుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. రాజకీయ వర్గాలు అలాగే న్యాయ నిపుణులైతే ఆయన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఎదురవుతాయి, ఈ కేసు నుంచి అయితే ఆయన తప్పించుకోలేరు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.